వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో 14 మండలాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధికి కనీస అవసరాలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏదో వచ్చి సంతకం చేసి వెళ్లిపోయే విధంగా కాకుండా పాఠశాల అన్ని పనులలోనూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పాల్గొనాలని తెలియజేశారు. మా టీచర్ ఒక 5 సంవత్సరాలు ఎన్నుకొని మాకు ఈ పని ఇచ్చినారని మాత్రం అనుకోవాలి. మీరు ఒకసారి వాటిని చూస్తే మన పిల్లలు కానీ పేరెంట్స్ వినాలి అంటే ఫస్ట్ టీచర్ మీద పేరెంట్స్ మంచి నమ్మకం అనేది నమ్మకం ఎప్పుడో కాబట్టి సో మనం యాజ్ అ టీచర్ గా వాళ్ళలో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను జూలైలో వచ్చినాను. డిసెంబర్ వారికి మనం ఏం చెప్తే వాళ్ళు వచ్చేసేటట్టు తీసుకుని కూడా వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తే పిల్లవాడిని సపోర్ట్ చేయడం కంటే కూడా టీచర్ని సపోర్ట్ చేస్తూ అప్పుడు టీచర్ విత్ హెల్ప్తో పిల్లవాడి డెవలప్మెంట్కి పాల్పడవచ్చు అని నా అభిప్రాయం. సో సార్ చెప్పిన దానికి యాక్సెప్ట్ చేస్తారా? ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేస్తారా? ఎవరైనా సాల్వ్ చేయలేని సమస్య అంటే ఏదైనా ఉంటుందా? ఇంట్రెస్ట్కి చక్కగా పాఠశాల అభివృద్ధికి పాల్పడుచుకుంటారు. వెళ్ళండి ఇదే మీరు చూడండి. ఎవరిని ఏమి పనులు కూడా వాళ్ళ దగ్గర చేయించుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగానే ఒక స్కూల్లో అమ్మాయిలు గర్ల్స్ హాస్టల్ అది, అక్కడ వేడి నీళ్ళు లేదు, హాట్ వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఆ ప్రిన్సిపాల్ చాలా వరకు పోరాడినారు. మరి ఇదే విధంగానే చైర్మన్ వచ్చినప్పుడు చెప్తే ఆయన మళ్ళీ ఎవరో డోనర్ని పట్టుకొని వచ్చి ఒక సోలార్ సిస్టమ్ ఒకటి అరేంజ్ చేసి ఈ రోజు పిల్లలకి హ్యాపీగా 250 మంది పిల్లలకి హాట్ వాటర్ మార్నింగ్ పోసుకుంటూ ఉంటారు. అంటే మన గవర్నమెంట్ మన వల్ల చేయలేని పనులు, మన వల్ల కాని పనులు కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం ఉన్నాయి. మరి ఇట్లాంటి అవకాశాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి మన రిసోర్స్ తీసుకోవాలి. మరి వాళ్ళ దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయి వాటిని మనం వాడుకుంటే మన పాఠశాలను మనం బాగా చేసుకోవచ్చు. మరి ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి, మన రిసోర్స్ పర్సన్స్ అంటే కూడా మీకు కవర్ చేస్తారు. కానీ ఎందుకంటే ఉపాధ్యాయులుగా ఏం కావాలా ఈ పాఠశాలకు అనేది మేము మీకు తెలియపరుస్తాం. మీరు వచ్చిన తర్వాత మన పాఠశాలకి ఏమేమి అవసరము, టాయిలెట్స్ ఉన్నాయా లేదా, లేదు ఇంకేదన్నా అవసరం ఉందా, తరగతి గదులు అవసరం ఉందా, వంట రూమ్ అవసరం ఉందా, ఏమేమి కాంపౌండ్ వాళ్ళు కావాలన్నా ఏం అవసరమో అవి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే చక్కగా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈరోజు మీ ద్వారా అన్నీ చేయించాలనే దేశంలో ఎక్కడా జరగని విధంగా డిసెంబర్ 7వ తారీఖున ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ డే జరగడం జరిగింది. అందరం కూడా మనం పార్టిసిపేట్ చేసాం, ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించినాం. ఆ పండుగ ప్రతిరోజు ఉండాలి. ఆ బడిలో ఒక 7వ తేదీ చేసేసి నా పని అయిపోయిందని ఐవర్లు అనుకోకూడదు, మా పని అయిపోయిందని కమిటీ వాళ్ళు అనుకోకూడదు. అలాంటి పండగ జరగాలి అంటే నేను ఎన్నికైపోయాను, ఎప్పుడో సార్ పిలిచినప్పుడు వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతాను అనేది మర్చిపోండి. సంతకం పెట్టినా పెట్టకపోయినా పాఠశాల రన్ అవుతుంటది. మీ సంతకం కోసం కాదు, మీ భాగస్వామ్యం కోసం మిమ్మల్ని ఎన్నుకునింది, మీ పార్టిసిపేషన్ కోసం. మీ సంతకం ఏముంది, ఈ రోజు కాదు రేపు వస్తారు, రేపు కాదు ఎల్లుండి వస్తారు, పెడతారు. సంతకం ప్రాముఖ్యత కాదు, మీ భాగస్వామ్యం ముఖ్యం. ఒక్క మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398
665676 మరియు 08626245166.